Dear friends, Fire Boltt Ninja 3 Smartwatch. ఈ వాచ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి చాలా అగ్రెసివ్గా పెట్టడం జరిగింది. ఇది మనకి అమెజాన్లో లభిస్తుంది. సో గాయ్స్ దీని యొక్క వాచ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నాకు కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. సో ఫస్ట్గా మనం ఈ యొక్క వాచ్ని అన్బాక్సింగ్ తర్వాత నేను ప్రొడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్గా మనం ఈ యొక్క వాచ్ని ఓపెన్ చేయగానే నాకు బ్యాక్ సైడ్ నాకు మీరు చూసుకోవచ్చు IP68 వాటర్ ప్రూఫ్ అని కనబడింది. సో గాయ్స్ నాకు ఇమీడియట్గా దీని అయితే నాకు వాటర్ టెస్ట్ చేయాలనిపించింది. సో అనుకున్న విధంగానే నాకు టేబుల్ మీద అయితే సెటప్ రెడీ చేస్తాను. సో ఫస్ట్గా బౌల్ చేసుకున్నా, ఆ బౌల్లో అయితే వాటర్ కూడా తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాచ్ అనేది ఆన్లోనే ఉంది. సో నేను అట్ ఏ టైంలో వాచ్ ఆన్లో ఉన్నప్పుడు పైన వాటర్ బాల్తో అయితే నీళ్ళైతే పోస్తున్నాను. సో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ ఏమి లేదు ఈ యొక్క టెస్ట్లో. సో నాకు ఈ టెస్ట్ కంటిన్యూ అవుతుంది. నాకు ఒకసారి ఫోన్ కాల్ వస్తే ఈ వాచ్ అనేది ఐడెంటిఫై చేసిద్దా లేదా అనిపించింది, ఎందుకంటే వాటర్లో ఉంది కదా. సో నాకు అనుకోకుండా ఆ టైంలోనే ఒక ఫోన్ కాల్ కూడా రావడం జరిగింది. సో చూసుకోవచ్చు మనకి కాల్ వచ్చిన ఇమీడియట్గా మనకైతే వాచ్లో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో గైస్ మనకి ప్రతి ఆసంగా ఉంది ఈ యొక్క టెస్ట్. సో తర్వాత నేను ఈ యొక్క వాచ్ని వాటర్లోనే ఉంచి ఈ యొక్క వాచ్ ఫేసెస్ని నేను చేంజ్ చేస్తూ వెళ్ళాను 1 by 1. సో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఫెయిల్ అవ్వలేదు. ఇది మనకి వాటర్లో ఉన్నప్పటికీ కూడా బ్లూటూత్ కనెక్టివిటీ చాలా స్టేబుల్గా ఉంది. సో పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో నేను తర్వాత ఒక పావు గంట 20 minutes అనుకుంటే అప్రాక్సిమేట్లీ నేను దీన్ని వాటర్లో అలా ఉంచేసాను. సో తర్వాత నేను వాచ్ని బయటికి తీసిన తర్వాత డిస్ప్లే ఏమైనా చెక్ చేశాను. మనకి డిస్ప్లే కూడా టచ్ సెన్సిటివిటీ చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. అండ్ మనకి వాచ్లో అయితే ఒక ఫిజికల్ బటన్ ప్రొవైడ్ చేస్తారు. సో మన బటన్ కూడా చెక్ చేశాను. సో మనకి బటన్ కూడా ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూ లేదు, పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సో నాకైతే ఈ యొక్క వాచ్ అనేది పర్ఫెక్ట్ సూటబుల్ ఫర్ వాటర్ ప్రూఫ్ అనుకోవచ్చు. సో ఎవరైతే కొంతమంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, సో అటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఈ వాచ్ని క్యారీ చేసి మీరు స్విమ్మింగ్ చేసుకోవచ్చు, వర్షంలో తడవచ్చు. సో నో నీడ్ టు వరీ. డే ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం గమనించాల్సింది ఈ యొక్క వాచ్లో మనకైతే మన మొబైల్ ఫోన్లో లాట్ ఆఫ్ సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా. సో మనకి ఏదైనా యాప్ నుంచి మనకి నోటిఫికేషన్ రాగానే మనకి ఇమీడియట్గా ఈ వాచ్లో అయితే నోటిఫికేషన్ డిస్ప్లే చేస్తుంది. గమనించాలి. మీరైతే వాచ్లో జస్ట్ చదవగలరు, తిరిగి రిప్లై అయితే ఇవ్వలేరు మీరు ఇక్కడ, అది కూడా మీరు గమనించాలి. అండ్ మనకి వాట్సాప్లో ఎమోజెస్ ఉంటాయి కదా. సో ఎమోజెస్ ఎవరైనా మనకి పంపినప్పుడు మనకైతే ఎమోజెస్ అయితే వాచ్ అయితే చూపిది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క వాచ్ స్క్రీన్ షాట్లో ఫోటోలో కుమార్ బాబాయ్, మా బాబాయ్ నాకు ఎమోజీ పంపడం జరిగింది వాట్సాప్లో. బట్ నాకు జస్ట్ ఐడెంటిఫై అయింది వాచ్లో సంథింగ్ ఎమోజీ వచ్చిందని. బట్ మనకి ఆ యొక్క ఎమోజీ ఏంటనేది ఎగ్జాక్ట్గా తెలియదు. ఎట్ ఏ టైంలో మనం రిప్లై కూడా ఇవ్వలేము. అదేవిధంగా మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు కావాలనుకుంటే కాల్ ఎండ్ చేయొచ్చు, బట్ మీరు వాచ్లో అయితే కాల్ అయితే అటెంప్ట్ చేసుకోలేరు. సో ఆల్మోస్ట్ ఆల్ సోషల్ మీడియా యాప్స్ సపోర్ట్ చేస్తుంది. ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లాట్ ఆఫ్ యాప్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ కాకపోతే గమనించుకోండి, మీరైతే మొబైల్ ఫోన్లో మనకి దా ఫిట్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఈ యొక్క వాచ్ అయితే లింక్ అయ్యిద్ది మన మొబైల్ ఫోన్తో. సో మీరు యాప్లో అయితే పర్మిషన్స్ ఇవ్వాలి, మీకు యాప్స్ రిసీవ్ చేసుకోవాలంటే నోటిఫికేషన్స్ ఎస్పెషల్లీ. సో వన్స్ మీరు పర్మిషన్ ఇచ్చినప్పుడే మనకి నోటిఫికేషన్ అయితే వస్తాయి. రే ఫ్రెండ్స్, ఈ వాచ్ అయితే మనం అయితే ఫొటోస్ దిగుతున్నప్పుడు కెమెరా షట్టర్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనం జస్ట్ వాచ్ మీద ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఫోటో క్లిక్ అయిపోయింది. బట్ గమనించుకోండి, మీరు తీసిన ఫోటోని మీరు వాచ్లో అయితే చూసుకోలేరు. దీనికోసం మళ్ళీ యాజ్ యూజువల్ మీ మొబైల్ ఫోన్ గ్యాలరీలో చెక్ చేసుకోవాలి. మరొక విషయం, ఈ కెమెరా షట్టర్ అనేది మన యొక్క మొబైల్ ఫోన్ డిఫాల్ట్ క్యామ్తో అయితే వర్క్ అవ్వట్లేదు. మీరు ఎప్పుడైతే వాచ్లో కెమెరా షట్టర్ ఓపెన్ చేస్తారు, సో ఆటోమేటిక్గా దీనికోసం యాప్ ఉంటుందని చెప్పాను కదా, దా ఫిట్ యాప్ అనేది. సో ఆ యొక్క యాప్లో అయితే క్యామ్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో పిక్స్ అనేవి రావడం జరిగింది. సో గైస్, నేను OnePlus వాడుతున్నాను యూజువల్లీ. సో నాకు డిఫాల్ట్ క్యామ్తో పిక్ తీసినప్పుడు చాలా క్వాలిటీ ఉంటుంది. అదే కానీ ఈ యొక్క వాచ్తో నేను సెల్ఫీ తీసినప్పుడు, ఫొటోస్ తీసినప్పుడు ఈ యొక్క దాఫిట్ యాప్ క్యామ్ ఓపెన్ అవుతుందని చెప్పాను కదా. సో దాంతో అయితే మనకి పిక్స్ అనేవి అంత క్వాలిటీ అయితే అనిపించట్లేదు. సో మనకి దీంట్లో ఉన్న కెమెరా షట్టర్ ఫీచర్ అనేది అంత హెల్ప్ఫుల్గా అయితే లేదు ఇక్కడ. అందుకే నెక్స్ట్గా ఈ వాచ్ని మనం మూడికి తగ్గట్టుగా డే బై డే మన యొక్క మైండ్ సెట్ తగ్గట్టుగా అయితే వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. దీనికోసం వీళ్ళైతే మనకి నియర్లీ 100 వాచ్ ఫేసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అంతేకాదు మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్ పిక్ని కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఫ్యామిలీ లేదా మీ ఫోటోని మీకు కన్వీనియంట్కి తగ్గట్టుగా. అండ్ డియర్ ఫ్రెండ్స్, మరొక విషయం, ఈ వాచ్ని మీ ఇంట్లో లేడీస్ కూడా వాడుకోవచ్చు. ఎట్ టైం ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే నా వైఫ్ శిరీషకి అయితే పెట్టుకోమని ఇచ్చాను. సో తనైతే యూజ్ చేసింది ఈ వాచ్ని. యూజువల్లీ తన హ్యాండ్ చాలా సన్నగా ఉంటుంది, బట్ అయినప్పటికీ కూడా ఈ వాచ్ యొక్క
రిస్ట్ సన్నగా ఉన్నప్పుడు కూడా డైల్ బాగానే సరిపోయింది. సో గైస్ ఒక విషయం గమనించండి, ఈ యొక్క డైల్ సైజ్ వచ్చేసరికి మనకి నియర్లీ 1.69 ఇంచెస్. సో మీరు కావాలనుకుంటే మనకి 1.3 సైజ్ అండ్ 1.5 ఇంచెస్ సైజ్ కూడా మనకైతే అమెజాన్లో అవైలబిలిటీకి అయితే ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు, యూనిసెక్స్ ఇద్దరు వాడాలనుకుంటే బాయ్ అనుకోవాలి. ఇంకా నెక్స్ట్గా ఈ వాచ్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్ గురించి డిస్కస్ చేస్తే మనకి ప్రాబబ్లీ ఫుల్ బ్రైట్నెస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా అవుట్డోర్లో ఒక విజిబిలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది, మనం ఏమి దాన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. బట్ మనకి ఈ యొక్క వాచ్లో అయితే అంబియన్స్ సెన్సర్ ప్రొవైడ్ చేయట్లేదు, ఆటో బ్రైట్నెస్ లేదు యాక్చువల్లీ. సో మనకి ఆటో బ్రైట్నెస్ తెలిసిందే కదా, మొబైల్ ఫోన్లో ఉంటాయి. బట్ మనకి బయటికి వెళ్ళినప్పుడు మనం బ్రైట్నెస్ని మీరైతే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. బట్ దీనికి అయితే ఆటో బ్రైట్నెస్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అదే ఫ్రెండ్స్, నెక్స్ట్గా మనం ఈ వాచ్ అయితే అలారం సెట్ చేసుకోవచ్చు మొబైల్ ఫోన్ యాప్ ద్వారా. సో మనకి వాచ్ యొక్క వైబ్రేటర్ కూడా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అంటాం, మన మొబైల్ ఫోన్ వచ్చేసరికి వైబ్రేటర్ మోటార్ ఉంటుంది ఏదైనా సరే. సో మనకైతే చాలా ఎలర్ట్ అవుతుంది. మనం నిద్రపోయినప్పుడు కూడా మ్యాక్సిమం మన మొబైల్ ఫోన్ దృష్టిగా ఉంటుంది కాబట్టి పెద్దగా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఈజీగానే మనకైతే న్యాప్ నుంచి అయితే ఈజీగా మెలకు అయితే వచ్చింది. సో ఇంక నెక్స్ట్గా మనం చూసుకోవాల్సింది డిస్ప్లే. సో మనకి వాచ్ టు అటాచ్మెంట్ ఎప్పుడు మన కళ్ళు ఎప్పుడు డిస్ప్లే చూస్తూ ఉంటాయి. సో డిస్ప్లే యొక్క క్వాలిటీ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో నీకు తక్కువ ఉంటుందేమో అనుకున్నాను, బట్ లేదు, డిస్ప్లే కూడా కలర్ ప్రొడక్షన్ కానివ్వండి, డిస్ప్లే క్వాలిటీ కానివ్వండి, లేదా టచ్ రెస్పాన్స్, టచ్ సెన్సిటివిటీ, సో ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డెఫినెట్లీ మనం పెట్టిన మనీకి వాల్యూ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో డే ఫ్రెండ్స్, నెక్స్ట్గా మన ఈ వాచ్లో ఇచ్చిన సెన్సర్స్ గురించి డిస్కస్ చేస్తే దీంట్లో అయితే మనకి హార్ట్ రేట్ సెన్సర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకటి గమనించండి, మీరు యాప్లోకి వెళ్ళి కంటిన్యూస్ హార్ట్ రేట్ డిటెక్షన్ మీరు సెట్ చేసుకోవచ్చు. టైం ఇంటర్వెల్ పీరియడ్ 5 minutes, 10 minutes, 20 minutes అండ్ 30 minutes. సో ఈ యొక్క టైం పీరియడ్ అవ్వగానే మనకి ఆటోమేటిక్గా వాచ్ అనేది మన యొక్క హార్ట్ రేట్ అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి హార్ట్లో ఏదైనా అబ్నార్మల్గా ఏమైనా అనిపించిందంటే మనకి ఆటోమేటిక్గా వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటుంది. అది కూడా మీరైతే యాప్లో సెట్ చేసుకోవచ్చు. బట్ ఒక విషయం గమనించండి, మీరు బ్యాండ్ మీ యొక్క ధరించినప్పుడు కొద్దిగా టైట్గానే మీరు ధరించండి. సో లేకపోతే మనకి పద్దాక ఎర్రర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు అయితే చాలాసార్లు అది నేను లూజ్గా పెట్టుకోవడం జరిగింది. సో యూజువల్ ఇదనే కాదు, ఏ ఫిట్నెస్ బ్యాండ్ అయినా సరే మనం గట్టిగా కానీ దాన్ని టైట్గా పెట్టుకోకపోతే ఆటోమేటిక్గా మనకి ఇటువంటి ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో మీరు కొద్దిగా టైట్గా పెట్టుకోండి గాయస్. ఇంకా అదేవిధంగా దీంట్లో మనకి స్లీప్ ట్రాకింగ్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది, SpO2 సెన్సర్ ఉంది అండ్ మెడిటేటివ్ బ్రీతింగ్ కూడా ఉంది ఇంట్లో ఇవ్వడం జరిగింది. సో గాయస్, మెడిటేటివ్ బ్రీతింగ్ అనగానే మనకి ఊపిరి పీల్చుకోవడం వదలడం కదా, బట్ మనకి వైబ్రేషన్ ఇచ్చుంటే బాగుండు. బట్ వైబ్రేషన్ ఇవ్వలేదు. మనం ఎక్సర్సైజ్ చేస్తున్న ప్రతిసారి వాచ్ని చూస్తూనే ఉండాలి. కొన్ని వాచెస్లో మనం లోపలికి తీసుకున్నప్పుడు వైబ్రేషన్ ఒకలాగా వస్తుంది, బయటకు వదలమన్నప్పుడు వైబ్రేషన్ ఇంకోలాగా వస్తూ ఉంటుంది. బట్ ఆ యొక్క ఫీచర్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. సో దానికోసం మనం డిస్ప్లే పద్దాక చూస్తూ ఉండాలి. అది కొద్దిగా ఇబ్బంది అనిపించింది. బట్ ఏదైనా సరే దీంట్లో మనకి నియర్లీ 60 స్పోర్ట్స్ మోడ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఫుట్ స్టెప్స్ కౌంట్ చేస్తూ ఉంటుంది. మీరు బయట గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నారు, డైరెక్ట్గా GPS కనెక్ట్ చేసుకుంటే మనకి యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. సో సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇలాగ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే మనకి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో మీరు మీ యొక్క స్పోర్ట్ మోడ్కి కన్వెంట్గా సెట్ చేసుకోవచ్చు ఈజీగానే. ఇంకో విషయం ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏంటంటే, ఈ వాచ్లో మనకి అయితే 3 గేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో నాకు ఫేవరెట్ గేమ్ వచ్చేసరికి 2048 గేమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి దీంట్లో యంగ్ బోర్డ్ అని ఒక గేమ్ అయితే ఇచ్చారు. నేను ఈ యొక్క గేమ్ మీద కాసేపు ఆడాను. సో టచ్ సెన్సిటివిటీ ఎలా ఉంటుందని, బట్ టచ్ సెన్సిటివిటీ ఇస్ రియల్లీ ఫ్యాబులస్. నాకు ఎక్కడ కూడా మిస్టచ్ అవ్వలేదు. సో పర్ఫెక్ట్గా పనిచేసింది. టచ్ అనేది వెరీ గుడ్ అండ్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు టచ్ సెన్సిటివిటీ. సో మాట ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఈ వాచ్ యొక్క బ్యాటరీ లైఫ్ అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం దీని యొక్క రియల్ యూజర్ని అయితే మనం ఇంటర్వ్యూ చేద్దాం. సో తనతో మాట్లాడదాం. సో నాకు ఈ వాచ్ ఇచ్చింది అనిల్ బాబు దాసరి. సో తనతో నేను మాట్లాడతాను, తను ఒప్పుకుంటే మాత్రం లైవ్ చాట్ చేద్దాం. లాస్ట్ టైం మనం పోకో F4 రియల్ యూజర్తో అయితే లైవ్ చాట్ చేయడం జరిగింది. పర్వాలేదు, రెస్పాన్స్ బాగానే వచ్చింది. సో అదేవిధంగా మనం అనిల్తో మాట్లాడదాం. అనిల్ ఒప్పుకుంటే ఖచ్చితంగా మనం లైవ్ చాట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో తను మనతో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాడు. సో తనైతే లాంగ్ టైం యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మనకి మోర్ ఇన్ఫర్మేషన్ రియల్ యూజర్ నుంచి రావడం జరిగింది. సో డియర్ గైస్, నా స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్ చేసుకోండి. అండ్ అమెజాన్లో నేను పర్చేస్ చేస్తే కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో లింక్ యూజ్ చేయండి, నాకు కమిషన్ వస్తూ ఉంటుంది, హెల్ప్ఫుల్ అయితే. థ్యాంక్స్ అ లాట్ ఫర్ అ లాట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ guys.